మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి త్రిబుల్ ఆర్ మూవీ గ్లోబల్ గా గుర్తింపు తెచ్చి ఉండొచ్చు. యంగ్ టైగర్ గా ప్రపంచానికి తనని పరిచయం చేసి ఉండొచ్చు. కానీ తనని మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మార్చింది దేవరా మూవీ. రాజమౌళితో హిట్ పడ్డాక ఏ హీరో అయినా ఆ తర్వాత చేసే సినిమాలతో బొక్కబోర్లా పడ్డట్టే అన్నారంటారు. అలాంటి సెంటిమెంట్ ని కూడా దేవరా బ్రేక్ చేసింది. కాబట్టే 1400 కోట్లు రాబట్టిన త్రిబుల్ ఆర్ కంటే 670 కోట్లు సోలోగా రాబట్టేలా చేసిన దేవరనే ఎన్టీఆర్ కి ఎంతో కీలకమైన సినిమా. అలాంటి మూవీనే ఉండదు, ఇక రాదు అని యాంటీ ఫ్యాన్స్ ప్రచారం చేశారు. ఒకరిద్దరు నిర్మాతలు ఆఫ్ ద రికార్డ్ లో నోరు జారడంతో వాళ్ళకి పడాల్సిన పంచులు పడ్డాయని ప్రచారం కూడా జరిగింది. కట్ చేస్తే దేవర 2 ఉంటుందని కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇద్దరు రీసెంట్ గా 2-3 సార్లు కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు 2026లో రెగ్యులర్ షూటింగ్ కి డేట్లు ఇచ్చి ఎన్టీఆర్ నిజంగానే కొరటాల శివకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేశాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర 2కి డేట్లు ఇచ్చాడు. మొన్నటి వరకు స్టేజ్ మీద మాటలకే ఈ ప్రాజెక్ట్ అన్నారు. రీసెంట్గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో గాడ్ ఆఫ్ వార్ కార్తికేయుడిగా కనిపించేందుకు తార గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక దేవర 2 సైడ్ అయిపోయినట్టే అన్నారు. కానీ కొరటాల శివ బర్త్డేకి మరోసారి దేవర వైబ్స్ కావాలన్న ఎన్టీఆర్ ఇప్పుడు ఏకంగా 120 రోజుల కాల్ షీట్స్ దేవర 2కి కేటాయించి షాక్ ఇచ్చాడు. ప్రశాంత్ నీల్ మేకింగ్లో డ్రాగన్ మూవీ చేస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ సినిమా మొదలు పెట్టబోతున్నాడు. అదయ్యాక త్రివిక్రమ్ శ్రీనివాస్ మేకింగ్లో ప్రాజెక్టు సంక్రాంతికి మొదలు కాబోతోంది. సమ్మర్ నుంచి దేవర 2 షూటింగ్కి షెడ్యూల్ ఫిక్స్ అయింది. నెల్సన్ దిలీప్ తీయబోయే సినిమా కేవలం 5 నెలల్లో 90% షూటింగ్ పూర్తయ్యేలా ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. పెండింగ్ సాంగ్స్, ప్యాచ్ వర్క్ని 3 నెలల గ్యాప్ తర్వాత పూర్తి చేశారట. ఆలోపు విజువల్ ఎఫెక్ట్స్ పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక సంక్రాంతికి గాడ్ ఆఫ్ వార్ కార్తికేయ మొదలైతే సమ్మర్తో దేవర రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. గాడ్ ఆఫ్ వార్లో కార్తికేయుడిగా ఎన్టీఆర్ వేసే పాత్రకి లాంగ్ హెయిర్తో డిఫరెంట్గా విగ్ వాడాల్సి వస్తుందని తెలుస్తుంది. సో ఎలాగూ విగ్ వాడే అవకాశం ఉంది కాబట్టి దేవర 2కి తన లుక్ ఎలాగూ సమస్య కాదు. కాబట్టి గాడ్ ఆఫ్ వార్ 3 షెడ్యూల్స్ తర్వాత ప్యారలల్గా దేవర 2 మొదలవబోతోంది. 2027 సంక్రాంతికి దేవర, 2027 దసరాకు గాడ్ ఆఫ్ వార్ రిలీజ్ అయ్యేలా పర్ఫెక్ట్ ప్లానింగ్ జరిగిపోయింది. ఇక 2026 సంక్రాంతికి డ్రాగన్ అని సమ్మర్కి డేట్ మార్చేస్తూ అలానే 2026 దసరాకు మాత్రం నెల్సన్ దిలీప్ మూవీని ప్లాన్ చేయబోతున్నారు. సో ఇలా లాంచింగ్ డేట్లే కాదు, రిలీజ్ సీన్లు కూడా ఫిక్స్ అయ్యాయి. కాబట్టి ఎన్టీఆర్ ప్లాన్ చేసుకున్న ప్రాజెక్టుల మీద రూమర్లకు, యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్కు అసలే స్పేస్ లేకుండా అయిపోతుంది.